ఘంటసాలకు ఘన నివాళి. చెన్నై పెరంబూర్లో అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 52వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు తమ్మినేని బాబు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఘంటసాల చిత్రపటానికి జననీ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య గారు, గాయకుడు కిడాంబి లక్ష్మీకాంత్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఘంటసాల గారి సంగీత సేవలను స్మరించుకున్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహాగాయకుడైన ఘంటసాల గారి మధుర గానంతో ఆధ్యాత్మిక, పౌరాణిక, సాంఘిక గీతాలను ఆలపించి కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం తమకు గౌరవంగా భావిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు ఘంటసాల గారి అమరగీతాలను ఆలపించి భావోద్వేగ నివాళి అర్పించారు. తెలుగు గాన గంధర్వుడి స్మృతులు మరోసారి పెరంబూర్లో మార్మోగాయి. టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర. అందరికీ నమస్కారం. నేడు అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 52వ వర్ధంతి. ఆ మహనీయుని స్మరించుకునే విధంగా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహించిన ఈ వర్ధంతి సభలో పాల్గొన్న సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు గారికి, గాయకులు కిడాంబి లక్ష్మీకాంత్ గారికి ముందుగా నా నమస్సుమాంజలు. ఆ మహనీయుని గురించి మాట్లాడడం అంటే అంత సులభమైన విషయం కాదు. మహనీయుని స్మరించుకునేందుకు 2 మాటలు. సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే ప్రగతి అనుకుంటే పొరపాటోయి అంటూ సమాజంలోని లోటుబాట్లు ఎత్తి చూపే విధంగా సాగిన పాటను మధురాతి మధురంగా ప్రజలకు చేరే విధంగా భావోద్వేగముతో భావయుక్తంగా ఆలపించిన మహనీయునికి శిరసా నమస్కరించి వారికి నివాళులు అర్పించుకుంటున్నాను. జై తెలుగు తల్లి. నా పేరు తమ్మినేని బాబు, తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘ అధ్యక్షుడు. ఈరోజు ఈ అమర గాయకుడు ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా మా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం తరఫున నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందరూ దీనికి ఇచ్చేసి వారి అభిప్రాయాలను, వారి పాటలను పాడునట్లుగా కోరుకుంటున్నాను. పేరు కిడాంబి లక్ష్మీకాంత్. ఘంటసాల గారి 52వ వర్ధంతి సందర్భంగా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం వారు నిర్వహించే కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. వారికి నివాళులు అర్పించడానికి నేను ఇక్కడికి వచ్చాను. నన్ను అక్కడి నుంచి పిలిపించి శ్రీ జననీ సంస్థ కార్యదర్శి గారు శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారికి, తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం శ్రీ తమ్మినేని బాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఘంటసాల గారి మీద నేను కొన్ని భక్తి పాటలని పాడుతుంటాను. వారికి నివాళులు అర్పిస్తూ చిన్న ఒక శ్లోకాన్ని పాడతాను. వారు ఘంటసాల గారు చివరిగా భగవద్గీత పాడారు. ఆ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని నేను మీకు వినిపిస్తాను. పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి
భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ విధంగా భగవంతుడు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు మనకు అవతారం దాలుస్తారో అలాగే ఈ ప్రపంచంలోని సంగీత రసికులందరికీ ఇలాంటి గాయకులు మనకు తరచుగా అనగా గాన గంధర్వులు పుట్టడం జరుగుతుంటుంది. ఇది మన అదృష్టం. ఘంటసాల గారు మన తెలుగువారు కావడం, వారి ఎన్నో పాటలు మనకు అందించి మనకు ఎంతో ఆనందాన్ని కలిగించారు. వారికి మనపూర్వకంగా నా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ధన్యవాదాలు.